కార్తీక పురాణం 30వ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరికూ సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను, విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైన దేవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగలవు ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిరి. అంత సూతుడు ఆ ప్రశ్న ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము, దాన ధర్మ ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నాడు. ఆ వ్రత మహిమ వర్ణించట్టుకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. ఆయనను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలను. తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయవలను. ఈ 4 రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేతితో దీపారాధన చేయవలను. ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనము చేయవలను. ఈ విధముగా చేసినక సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశి అందున్న 4 రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక గాని, లేక ఆచరించు వారలను జూచి ఎగతాళి చేసిన గాని, వారికి ధన సహాయం చేయువారికి అడ్డుపడిన వారును ఇహమందు అనేక కష్టముల పాలగుటయే కాక, వారి జన్మాంతరమందు నరకలోకమున పడి యమకింకరుల చేత నానా హింసల పాలు కాగలరు. అంతేగాక అట్టివారు 100 జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుందురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమి నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వ సుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందు గలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననడి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలను. ఇటుల 4 రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో 4 రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును.
ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామ స్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్య తీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమబ్బును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. త్రింశాధ్యాయము 30వ ఆఖరి రోజు పారాయణము సమాప్తం. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హర నమ పార్వతీ పతయే. హర హర మహాదేవ. శంభో శంకర. కార్తీక పురాణం సమాప్తమైందండి. వీడియోలన్నీ చూసినందుకు ధన్యవాదాలు.